హలో హాయ్ మామ, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. రాయలసీమ మాస్ కుర్రాడిలోకి కొరియన్ గ్యాంగ్స్టర్ ఆత్మ దూరితే ఎలా ఉంటుంది? ఆ నవ్వుల రచ్చ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా, లేక లాజిక్ లేక తిక్క లేపిందా? మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఎలా ఉందో ఈరోజు మనం మూవీ రివ్యూలో తేల్చేద్దాం, అది కూడా కామెడీ స్క్రిప్ట్తో. ఓకేనా, మరి కథలోకి వెళ్ళిపోదాం. మన అనంతపురం కనకరాజు వరుణ్ తేజ్ స్నేహితుడు కిష్టప్ప, అంటే మన సత్య అన్న, కలిసి సరదాగా లైఫ్ వెలదీస్తూ ఉంటారు. అంతలో ఊరి పక్కన ఉన్న కియా కార్ కంపెనీలో పనిచేసే చైత్రాని మన హీరో చూస్తాడు, ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా ఒక కొరియన్ గ్యాంగ్స్టర్ ఆత్మ కనకరాజు ఇంట్లో వస్తుంది. ఇక అక్కడి నుండి మనోడు కొరియన్ భాష మాట్లాడుతుంటే మన సీమ గ్యాంగ్ పడే తిప్పలు నవ్వులు ఊహిస్తాయి. సినిమాకి మెయిన్ హైలైట్ అయితే వరుణ్ తేజ్ హెవీ ఎనర్జీ నటన మరియు కామెడీ పండించడంలో సత్య చేసిన కామెడీ హైలైట్. సత్య కిష్టప్పగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, చేసే పంచు డైలాగులు థియేటర్లో నవ్వులు పువ్వులు పూయిస్తాయి. డైరెక్ట్గా మేర్లపాటి గాంధీ కొరియన్ నేపథ్యాన్ని జోడించి ట్రై చేసిన హాస్యాన్ని కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయితే అవుతుంది. అయితే సెకండ్ హాఫ్లో లాజిక్ వెతికితే మాత్రం మైండ్ బ్లాకే. అయితే క్లైమాక్స్ కొంచెం రొటీన్గా అనిపించింది. అయినా ఎలాంటి లాజిక్ లేకుండా 2 గంటల పాటు హాయిగా నవ్వుకోవడానికి ఒకసారి చూడొచ్చు. మరి ఈ సినిమా చూశాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అసలు మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? చాలా రోజుల తర్వాత మన కొరియన్ కనకరాజుని అయితే చూసాం కదా, వరుణ్ తేజ్ గారిని. ఆయన యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? మీకు ఎంతవరకు హ్యాపీ అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. మనం వరుణ్ తేజ్ గారు ఇంతకుముందు సినిమాకి దీనికి కంపేర్ చేసి కూడా చెప్పండి. ఈరోజు వీడియో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఓన్లీ ఫ్రెండ్స్. బై బాయ్.